అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు ఆడారి కిషోర్ కుమార్ ప్రెస్ మీట్. కిషోర్ మాట్లాడుతూ కొనతాల సీఎం రమేష్ ఓపెన్ డిబేట్ కి సిద్ధమా? ఆడారి కిషోర్ అనకాపల్లి కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కొనతాల రామకృష్ణ, సీఎం రమేష్ ప్రజా సమస్యలపై తనతో ఓపెన్ డిబేట్ కి రావాలని వైసీపీ నాయకుడు ఆడారి కిషోర్ సవాలును విసిరారు. బుధవారం ఎంపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తనపై ఉన్న కేసులన్నీ ప్రజా సమస్యలకు సంబంధించిన కేసులే తప్ప 420 కేసులు కావన్నారు. కొనతాల రామకృష్ణను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అనకాపల్లిలో కడప రాజకీయాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. ప్రజలందరూ కూడా మీ తాలూకు ఐడియాలజీ సిద్ధాంతం ఏంటని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఈ రోజు నాన్ లోకల్ అయినటువంటి సీఎం రమేష్ దగ్గర మీరు 24 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారని చెప్పని బయట ప్రజలందరూ ఆరోపణలు చేస్తారు, ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తారు. మీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు కూడా డైరెక్ట్ గా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి అయ్యన్న పాత్రుడు గారు అమ్ముడు పోయారని చెప్పి అంటున్నారు. దానికి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం చెప్తా ఉన్నాను. ముగ్గురు రాజకీయాలలో పెను దుమారం సృష్టిస్తున్నటువంటి అంశం, మరీ ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ఉందో ఆ డీబీటీని ఈరోజు మేము ఎలక్షన్స్ అయిపోయే వరకు రద్దు చేస్తున్నామని చెప్పని ఎలక్షన్ కమిషన్ అనటం చాలా శోచనీయంగా ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, we all have due respects towards the Election Commission of India and also Election Commission of Andhra Pradesh. Sir, గత 40 సంవత్సరాల నుంచి ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు 20 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసిన సమయాల్లో ఈరోజు డీబీటీ ఏదైతే రైతు భరోసా, ఆసరా, మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్గా పెన్షనర్స్ కూడా వెళ్ళేటువంటి పథకాలని ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఆపడం చాలా శోచనీయం. ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ని నేను అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా. రెండోది సీఎం 50 కోట్ల రూపాయల స్కామ్లో ఇరుక్కున్నాడని చెప్పి అన్ని పత్రికలు, నేషనల్ మీడియా కూడా అటెన్షన్ ఇచ్చి ఇతను ఎక్యూజ్డ్గా ఉన్నాడు, బ్యాంక్రప్సీ చేశాడు, షెల్ కంపెనీస్ ఉన్నాయని చెప్పని చెప్పడం గతంలో జరిగింది. ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాల్సిన అవసరం ఉంది? స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన జీవీఎల్ నరసింహారావు గారు పార్టీకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ పెట్టి మీలాంటి వ్యక్తులు ఇక్కడ చట్టసభల్లో ఉండకూడదు, ఇలాంటి వ్యక్తులు బీజేపీలో తీసుకోవద్దని కూడా గతంలో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. మరి నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే గతంలో మోడీ గారిని బాగా బూతులు తిట్టి ధర్మపోరాట దీక్షలో ఈరోజు మళ్ళీ అదే వ్యక్తిని అనకాపల్లి ప్రాంత ప్రజలు విశ్వసించట్లేదు. ఇప్పుడు నాయకులు వారి ఓటర్లకు ఇష్టపడి మరి కన్విన్స్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినట్టుగా ఉన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో మీ యొక్క పెత్తనం ఖచ్చితంగా చెల్లబోదు. మీ పైన పలు కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఉన్నాయా లేదా అనేది సీఎం రమేష్ ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ మీద ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మీ పైన, మీరు బ్యాంక్రప్సీ చేసిన విషయాలు ఉన్నాయి, జీవీఎల్ నరసింహారావు స్వయంగా లెటర్ రాసి ఉన్నాయి, జాతీయ మీడియాలో మీరన్నీ మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మీ పైన పూర్తిగా వేయడం జరిగింది. ఇవన్నింటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మన ఏపీ ఎంపీ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంతానికి మీరు కేవలం డబ్బు బలంతో వెళ్ళారని చెప్పి డైరెక్ట్ సూటిగా ఒక ప్రశ్న అడిగినప్పుడు సీఎం రమేష్ తత్తరపడిపోయాడు. అసలు ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఏంటి? ఆయన గత సంవత్సర కాలంలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా ఒక వాటర్ పంపు కానీ, ఒక స్కూల్ పిల్లలకు బ్యాగులు కానీ, లేదా ఒక సీసీ రోడ్డు వేయించాడా? దయచేసి ఇక్కడ ప్రజలు దయచేసి విజ్ఞతతో ఆలోచించేయండి. వారు కేవలం డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ డబ్బు మూటలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఎత్తిపోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏదో చేద్దామని ఆలోచనతో వ్యక్తులు కాదు. విచక్షణతో ఆలోచించండి. నాయకులు కాంప్రమైజ్ అయ్యారు కేవలం వారు డబ్బు సంచులు అందుతాయి అని చెప్పని. కానీ ప్రజలు, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు, అక్కడ కూడా విశ్వసనీయతగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తికి పూర్తిస్తే మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తాం. ముగ్గురు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు,
పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి జగన్ అనే వ్యక్తిని పుట్టి పడేద్దాం అనుకున్నారు. ఎవరైనా రోడ్డు పైన సైకిల్లో వచ్చిన యాక్సిడెంట్ జరిగి ఒక్కడిని బండి మీద ఉన్న ఒక ముగ్గురు వచ్చి సైకిల్లో తొక్కే వ్యక్తిని కొడితే సామాన్య ప్రజలు కూడా ఏమైనా తప్పు చేస్తామని చెప్పి అడుగుతారు. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే సినిమాలో కామెడీ యాక్ట్లు తీసుకుని వచ్చి ఇవాళ కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి ప్రజలకి వచ్చి మేము జనసేన పార్టీ ఓటేయడం చెప్తాను. ఏమైనా కామెడీ యాక్ట్లో ప్రజలకు కూడా నేను కోరుతాను, వారి నెంబర్లు మీ దగ్గర ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారి నెంబర్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఒకవేళ ఇన్ కేసు రేపు ఏదైనా సమస్య వస్తే ఒక పోలీస్ స్టేషన్లో సమస్య, రెవెన్యూలో సమస్య, పంచాయతీరాజ్ శాఖలో సమస్య, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కనుక సమస్య వస్తే మీరు ఎవరికి ఫోన్ చేయాలి? కేవలం వాళ్ళు వచ్చి యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ ప్రచారం చేశానని చెప్పన్నారు. మా ప్రజలు చాలా విఘ్నులు. ఎవరైతే మంచి చేశారో వాళ్ళని గుండెలో పెట్టుకుంటారు. కామెడీ యాక్టర్స్ వస్తే ఫోటోలు తీసుకొని వాళ్ళు వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుంటారు తప్ప మా వాళ్ళు ఎవరు కూడా వీళ్ళందరూ వచ్చి హైర్ బ్యాచ్ ఫ్లైట్లో రావడం, దగ్గర హోటల్లో కూర్చోవడం, ఈ జబర్దస్త్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా వచ్చి లోకల్గా ప్రచారం చేస్తున్నటువంటి విషయాలను కూడా ఎన్నికల కమిషన్ కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను ఈ యొక్క విలేకరుల సమావేశంలో తెలియజేస్తాను. ఇవాళ చూసి సుమారు 450 కోట్ల రూపాయల స్కామ్లో ఎక్యూజ్గా ఉన్నటువంటి వ్యక్తి అనకాపల్లి ప్రాంతానికి వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని అమ్మేద్దాం అనుకున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు. ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి మహాకూటమిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అనకాపల్లిలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కొరటాల రామకృష్ణ గారు, మీరు మీ యొక్క అంతరాత్మను కూడా ప్రశ్నించుకోండి. గతంలో నాన్ లోకల్స్ వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరు ఈరోజు సీఎం రమేష్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు 3 మంత్రులుగా చేసినప్పుడు ఈ అనకాపల్లి ప్రాంతానికి ఏం చెప్పారో ఏం చేశారో ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు రేపు కనుక ఎల్లుండి కనుక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అనకాపల్లి ప్రాంత ప్రజలకి మీరు ఏం చేశారో చెప్పలేకపోతే, లేదా మీరు ఓపెన్ డిబేట్కి నాతో కనుక రాలేకపోతే రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు, మీరు ప్రజలు కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ విశ్వసించలేదని అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 15 సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా రాజకీయాలు వెనకాల ఉండి ఈ రోజు వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఎవరైతే మనసాల భరత్ ఉన్నారో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి, కుర్రవాడు, యువకుడు, ఆయనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయనకు ఒక ఫోకస్ ఉంది, డిటర్మినేషన్ ఉంది. నేను ఈ అనకాపల్లి ప్రాంతంలో కంపెనీలు పెడతాను, ఫ్యాక్టరీలు పెడతాను, ఉద్యోగ అవకాశాలు తీసుకుని వస్తామని చెప్పని చెబుతున్నటువంటి భరత్ గారికి పూర్తి స్థాయిలో మరి ఆయన ఓటు వేయాలని, మూడు ముత్యాల లోకల్గా ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు రైతులు, కర్షకులు, కార్మికులు, మహిళలు పైన గౌరవం, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి మూడు ముత్యాలనాయుడు గారికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని, నాతో పాటు గత 25 సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాల రూపంగా నడిచినటువంటి వ్యక్తులను అప్పీల్ చేస్తా ఉన్నాను. మంచి ఏంటి చెడు ఏంటి అనేటువంటి విచక్షణతో మనందరమే ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ